భారీ వర్షాల కారణంగా 6 రోజుల పాటు నిలిచిపోయిన పవిత్ర అమర్నాథ్ వార్షిక యాత్ర మళ్లీ ప్రారంభమైంది. శనివారం ఉదయం జమ్ము నుండి 6,000 మందికి పైగా భక్తులతో కూడిన కొత్త బృందం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కాశ్మీర్లోని బల్తాల్ బేస్ క్యాంప్ కు బయలుదేరింది. మొత్తం 6,269 మంది యాత్రికులతో 18వ బృందం యాత్రను ప్రారంభించింది. వీరిలో 1,470 మంది మహిళలు, 25 మంది చిన్నారులు, 54 మంది సాధువులు ఉన్నారు. తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాలకు 223 వాహనాల కాన్వాయ్లో భక్తులు బాల్తాల్ బేస్ క్యాంప్ కు చేరుకునేందుకు ప్రయాణం ప్రారంభించారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పహల్గామ్ మార్గానికి ఎలాంటి కాన్వాయ్ ను పంపలేదు. జూలై 19 నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో పహల్గామ్, బాల్తాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణం కాస్త అనుకూలించడంతో ఇప్పుడు యాత్రను తిరిగి ప్రారంభించారు. జూలై 2న లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. మొత్తం 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 28న ముగియనుంది. ఇప్పటి వరకు 3.7 లక్షలకు పైగా భక్తులు పవిత్ర అమర్నాథ్ గుహ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఇక మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జూలై 19 నుంచి నిలిపివేసిన మాతా వైష్ణోదేవి యాత్ర మాత్రం ఇంకా పునఃప్రారంభం కాలేదు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు వాతావరణం పూర్తిగా అనుకూలించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.